గ్రంథం ఫకీర్. ప్రతి ప్రాణి ఒక ఛానెల్లా, ఒక మీడియంలా, ఒక పనిముట్టులా మాస్టర్స్కి ఆత్మతలానికి ఉపయోగపడగలదు. జరతుష్ట మనకు తెలిసిన ప్రాచీన ప్రవక్త. వారు ప్రపంచానికి చాటి చెప్పినది ఏమిటంటే, ఉన్నది ఒకటే భగవంతుడు. అతడికి అన్ని శక్తులు ఉన్నాయి. అంతటా ఉండగలడు. అంతా తెలిసినవాడు, దయాసాగరుడు. ఆ భగవంతుడిని ఆయన అహురా మజ్జు అని పిలిచాడు. అహురా మజ్దాకి రూపం లేదు, రంగు లేదు. జరతుష్ట మనకు తెలిసిన మొట్టమొదటి దేవుడి మీడియం, ఛానెల్, ఒక పనిముట్టు. జరతుష్ట మొదటి వ్యక్తి తన శరీరాన్ని ఖాళీ చేసి దేవుడి ఆత్మకు అందులో ప్రవేశం కలిగించి తన ద్వారా మాట్లాడేలా చేశాడు. పార్సీలు, ఇరానీలు అహురా మజ్దాను ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనలన్నీ వారి పవిత్ర గ్రంథం అవెస్తాలో గ్రంథస్థమై ఉన్నాయి. జరతుష్ట ధ్యానం చేశాడు, దేవుణ్ణి ఛానల్ చేసుకోగలిగాడు. అబ్బాయి, ఏ పురాతన మత గ్రంథాన్ని తీసుకున్నా ఆ బోధనలు, ఆ జ్ఞానం, ఆ పదాల అమరిక, అందులో దాగి ఉన్న అర్థం, ఆ దయ, ప్రేమ ఆ పేజీల గుండా ప్రవహించేది. ఒక మానవ మాతృడి కలం ద్వారా జాలువారింది కానే కాదు. ఆ పేజీల గుండా ప్రవహించేది ఒక మానవ మాతృడి కలం ద్వారా జాలువారింది కానే కాదు. రామాయణాన్ని తీసుకో, దాన్ని వాల్మీకి వ్రాసాడు. వాల్మీకి ఎవరనుకుంటున్నావు? ఒక బందిపోటు, కానీ తనలోని పరమాత్మను తెలుసుకుని ఋషిలా మారాడు. ఇప్పుడు చెప్పు, ఒక బందిపోటు సంస్కరించబడి రామాయణాన్ని వ్రాసాడా, లేక పవిత్రాత్మ అతన్ని ఛానల్గా వాడుకుని వ్రాయించిందా? మహమ్మద్ ప్రవక్త గురించి నీకు తెలుసు కదా. అతడికి చదవటం, వ్రాయటం రెండూ రావు. నువ్వు పవిత్ర ఖురాన్ని చదివావా? ఎంతో గొప్పగా ఉండి ఎంతో మందిచే ఆరాధింపబడుతూ ఉంది. అది ఎంతో శాంతిని బోధిస్తుంది. సృష్టికర్త పట్ల ఎంతో కృతజ్ఞతను తెలుపుతుంది. ఋషులంతా, మరి ప్రవక్తలంతా దేవుని వాక్కును ప్రజలకు తెలియజేయడానికి తమను తాము పాత్రలుగా మలుచుకున్నారు. అయితే ఆ పాత్రలు ఆ పవిత్రాత్మలను భరించడానికి ఎంతో బలంగా తయారవ్వాలి, ఎంతో ఖాళీ అవ్వాలి, పరిశుద్ధంగా మారాలి. అప్పుడే ఆ పవిత్ర వాక్కును తమ ద్వారా అందివ్వగలుగుతారు. ప్రతి పవిత్ర గ్రంథం ప్రార్థన చేయమని, ధ్యానం చేయమని, శాంతితో ఉండమని చెబుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన, ధ్యానం చేసి శాంతిగా ఉంటావో అప్పుడు నీ మాస్టర్ లేదా ప్రభువు పట్ల నువ్వు సంతృప్తిగా ఉన్నప్పుడు నీకు నువ్వే ఒక మీడియంగా పవిత్రాత్మ నీలో ప్రవేశించడానికి వీలుగా తయారవుతావు. నీ ద్వారా పవిత్రాత్మ ఎంతోమంది జీవితాలని తాకుతుంది. నీ ద్వారా మార్గదర్శకత్వం నేర్పుతుంది, భవిష్యత్తును సూచిస్తుంది. నీ ద్వారా పవిత్రాత్మ ఎంతోమందికి భౌతిక తలంలోనే కాదు, ఆత్మల తలంలో ఉన్న వారికి కూడా సహాయపడుతుంది. అబ్బాయి, ఛానలింగ్ అన్నది ఈ సృష్టి అంతా పురాతనమైనది. నువ్వు పవిత్ర గ్రంథాలలో చదివే ఉంటావు. ఎలా జంతువులు, పక్షులు, చేపలు మంచి వాళ్లకు సహాయపడ్డాయో ఆ కాలంలో పవిత్రాత్మ ఆ పవిత్ర కార్యం కొరకు వాటిని ఉపయోగించుకున్నాడు. వ్యక్తి ఎంత బలంగా, పరిశుద్ధంగా తయారైతే అంత శక్తివంతంగా, స్పష్టంగా పవిత్ర వాక్కును అందజేసే పాత్రలుగా తయారవుతారు. ఇలా మారే హక్కు ప్రతి జీవికి ఉంది. మనమంతా కూడా పనిముట్లమే. అయితే ఎలాంటి పనిముట్టుగా మారాలి అనేది వ్యక్తులపై ఆధారపడి ఉంది. పవిత్ర వాక్కును అందించే పాత్రగా మారుతావా, లేక అసహ్యంగా చెడును వ్యాపింపచేసే పనిముట్టుగా మారుతావా? అర్థం పర్థం లేని అనిత్యమైన కోరికలతో నిన్ను నువ్వు నింపుకుంటావా, లేక దేవుడి ఆత్మతో నింపుకుంటావా? ఇదేమీ కష్టం కాదు. నీకు నిజంగా ఏం కావాలి అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంది. నీ లోపల దేవుడు ఉండాలి అంటే నువ్వు దేవుడికి ఒక మీడియంగా మారాలి. అంటే నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి, దేవుడిని నీలోకి అనుమతించాలి. నిజానికి నువ్వు ఏమీ దేవుడిని పిలవాల్సిన పని లేదు. నీలోని ఆలోచనలు, నీవైన కోరికలు, నీ ఆశలు, అసహ్యం అంతా ఖాళీ అయిపోతే ఆటోమేటిక్గా ప్రభు యొక్క ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. గుర్తుంచుకో, నీలో ఎవరో ఒకరే ఉండాలి. నీవైనా లేక నీ ప్రభు అయినా, ఇద్దరికీ స్థానం ఉండదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి భగవంతుడికి మీడియం అయ్యే హక్కు ఉంది.
నువ్వు ఎంత ఎక్కువగా నీ మాస్టర్ గురించి తలుచుకుంటూ ఉంటే అంత ఎక్కువగా నీ మాస్టర్ ఎనర్జీ నిండుతూ ఉంటుంది. దాంతో ఆటోమేటిక్గా నువ్వు నీ మాస్టర్కు మీడియంగా మారుతావు. ఆపారు బాబా. అంటే మనం ఒక్కసారి మీడియంగా తయారైతే మనకు అతీత శక్తులు వస్తాయా అడిగాడు రుద్ర. అబ్బాయి, మీడియంలలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఒక మంచి మనిషిగా తయారై మానవ జాతికి తనకు ఇవ్వబడిన మార్గాల్లో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కొందరు. మరికొందరు బలహీనుల కోసం పోరాడే వీరులుగా తయారవుతారు. మరికొందరు దేవుడి మీడియంగా మారి మానసికంగా వేదనను అనుభవించే వారికి ఉపశమనం కలిగిస్తుంటారు. ఒక్కోసారి పవిత్రాత్మ మీడియంను ఎన్నో లక్షల మందికి ఉపయోగపడేలా ఒక మందును కనిపెట్టడం కోసం ఉపయోగించుకుంటుంది. ఒక్కోసారి నువ్వు సడన్గా పేదలకు ఆహారాన్ని ఇవ్వడం లేదా జంతువులకు సేవ చేయడం లాంటివి చేయొచ్చు. ఒక్కోసారి మంచి సంగీతాన్ని కంపోజ్ చేయడం ద్వారా కానీ, ఒక పుస్తకం వ్రాయడం ద్వారా కానీ, ఒక సినిమా దర్శకత్వం వహించడం కానీ ఎంతోమందిని మరింత ఉన్నతంగా, మరింత దయగల వ్యక్తులుగా తయారు కావడానికి ఉపయోగపడవచ్చు. అబ్బాయి, నువ్వు చాలా సాధారణమైన వ్యక్తిగానే జీవిస్తూ ఎంతోమందిని, ముఖ్యంగా నీ దగ్గరకు వచ్చే వాళ్ళని మరింత ఉన్నత మానవులుగా ప్రభావితం చేయవచ్చు. అవును, నువ్వు ఒక స్వస్థపరిచే హీలర్గా ఉపయోగపడవచ్చు. అతీంద్రియ శక్తులు కలిగిన మాధ్యమంగా ఉపయోగపడవచ్చు. ఇన్నెందుకు అబ్బాయి? నీ జీవితం నీది కాదు. ఒక ప్రత్యేకమైన పని కోసమైనా నువ్వు ఉపయోగపడవచ్చు. లేదా పైవన్నీ చెప్పిన అన్నింటికి ఉపయోగపడే మీడియంలా తయారు కావచ్చు. పాత్ర ఏ రకంగా ఉపయోగపడాలో నీ మాస్టర్ నిర్ణయించుకుంటాడు. సరే, ప్రజల కర్మ ప్రక్షాళన కోసం నువ్వు సహాయపడేలా మేము నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి అదే చెయ్యి. వెళ్ళి చిల్లం తీసుకురా. ప్రస్తుతం ఈ పాత్ర పొగ పీల్చాలనుకుంటోంది. నవ్వారు బాబా. రుద్ర బాబా కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలు ఒత్తసాగాడు. స్వర్గంలో ఉద్యోగస్తులు తక్కువ పడ్డారా? నాలాంటి నష్టపడ్డవాణ్ణి ఇతరుల కర్మ ప్రక్షాళనలో సాయపడేలా ఎన్నుకున్నారు అనుకుంటున్నాడు రుద్ర. ఏ పనిముట్టు ఏ రాగం వాయించాలో అతడినే నిర్ణయించనివ్వు అబ్బాయి. అంతేకాకుండా ఎవరు నష్టపోయారో ఎవరు గెలిచారో కూడా అతడినే నిర్ణయించనివ్వు. ఇక నా చిల్లం తీసుకురా. బాబా ఆపారు. బాబా రాత్రి భోజనంలోకి ఉత్త సూపే కావాలన్నారు. రుద్ర మార్కెట్కి వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కొచ్చాడు. తన పిల్లలకి ఇష్టంగా రకరకాల సూప్స్ తయారు చేసేవాడు. ఒక పెద్ద గిన్నె నిండా 3 కుటుంబాలకు సరిపడా తయారు చేసి కలుపుతూ ఉంటే తరచూ తన కూతురు వెక్కిరించేది. ఓ పెద్ద గిరిజన నాయకుడు తన తెగకంత పెద్ద కొండలో వంట తయారు చేస్తున్నాడు అని. అతని పిల్లలు సూప్ని ఇంతగా ఇష్టపడేవారు కాదు. రుద్రకి కూడా అంతే. ఎవరూ చూడకుండా అప్పుడప్పుడు సూప్ని సింకులు పారబోసేవాడు. కానీ సూప్ ఆరోగ్యానికి చాలా మంచిది. రుద్ర సరుకులు కొనుక్కొని ఇంటి ముఖం పట్టాడు. వర్షం మొదలైంది. అటుకేసి ఏ వాహనాలు రావడం లేదు. రుద్ర నడకే అనుకుంటున్నాడు. ఒకసారి దీర్ఘంగా గాలిని లోపలికి పీల్చుకున్నాడు. మట్టి వాసన కమ్మగా తాకింది. అక్కడ ప్రక్కన అడవిలో నుంచి పేరు తెలియని పూల పరిమళం గాలిలో తేలి వస్తోంది. దూరంగా కొబ్బరి చెట్లు, వర్షానికి చెట్ల ఆకులు లయబద్ధంగా కదులుతున్నాయి. చూపు కనపడేంత మేర సముద్రం. తన చిన్నతనాన రుద్రకి వర్షంలో ఫుట్బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం. కొండపైని మైదానంలో ఆడుకుంటూ క్రిందికి అందుతాయా అన్నట్లుగా కదిలే మేఘాలు, క్రింది లోయలో చిన్న చిన్న పొలాలు, తోటలో బొమ్మల్లా కనిపించే ఇండ్లు. అప్పుడప్పుడు రుద్ర అతని స్నేహితులు కొండపై కూర్చుని క్రింద ఎక్కడో చీమలాగా కనిపించి కదులుతున్న బస్సు అక్కడక్కడ ఆగి కదులుతూ ఒక్కోసారి కదలకుండా చాలాసేపు ఆగిపోతూ ఇలా చాలాసేపు గమనిస్తూ ఉండిపోయేవాడు. అప్పుడే అతడు మధ్య వయస్కుడిగా మారిపోవటం, ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధంగా ఉండటం నవ్వుకున్నాడు రుద్ర. ఇంత త్వరగా కాలం ఎలా గడిచిందా ప్రశ్న మనస్సులో మెదిలింది. అంతరంగంలో రుద్ర తాను ఇంకా చిన్నపిల్లవాడిగా ఉన్నట్లు, ఆడుకుంటూ నవ్వుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు భావించుకున్నాడు. తనని బోర్డింగ్ స్కూలులో వేసిన మొదటి రోజు ఇంకా గుర్తుంది రుద్రకి. బస్ దిగి డార్మెటరీలోకి వెళ్ళగానే
ఓ అబ్బాయితో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 10 సంవత్సరాల పాటు ఆ అబ్బాయి తనకి సన్నిహిత మిత్రుడయ్యాడు. కష్టపడి పనిచేసేవాడు. తన 20వ ఏట ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మిగతా ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళెవరైనా తనని తలుచుకుంటారా? వాళ్ళంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండి ఉంటారు అని భావించాడు రుద్ర. అబ్బాయి, ఈ సూప్ నీ మనస్సు ఎలా ఉందో అలానే ఉంది. సర్వ్ చేసిన వాళ్ళ మూడ్ని బట్టి రుచి ఉంటుంది. నీ ముందు తినడానికి ఏది ఉంచబడిందో ఆ ప్రభువుకు థ్యాంక్స్ చెప్పి తినాలి. దాని గురించి ఎవరైనా నీ అభిప్రాయం అడిగితే నీ అభిప్రాయాన్ని సున్నితంగా బాధ పెట్టకుండా చెప్పాలి. నచ్చకపోతే ఒక్కోసారి అవతలి వాళ్ళు పెట్టే నూనె వంటకాలు, ఖరీదైన వంటకాలు నచ్చకపోతే తినకుండా ఉండకుండా, వాళ్ళు నీకోసం ఎన్నో గంటలు శ్రమ ఖర్చు చేశారు కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకోవాలి వాళ్ళ ప్రేమ కోసం. నీకు ఎంపిక స్వేచ్ఛ ఉంటే వాటిని వదిలేయవచ్చు. బాబా చెప్పారు. రుద్ర తల ఊపాడు. నీకు తెలుసా, ఈ సూప్ చేయాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. తేతే మరి కాస్త ఇవ్వు అంటూ నవ్వారు బాబా. రుద్ర సంతోషంలో లేచాడు బాబాకు సూప్ ఇవ్వడానికి. ఏమైంది నీకు? ఏం జరుగుతోంది? ఉన్నట్లుండి భవిష్యత్తులోకి ఎలా చూడగలుగుతున్నావు? నువ్వు నిజంగా ఒక మీడియంగా మారావా, లేక నీ అంతఃచేతన సబ్కాన్షియస్ యొక్క ఆటనా? ముందు నీ మీద నీకే సందేహంగా ఉంది. ఎందుకంటే నీకు నీ సమాజం నేర్పించిన విధం అదే. ఇరుకైన చైతన్యంతో నమ్మకం లేకుండా ఉంది. అబ్బాయి, గొప్ప ఫకీరు ప్రపంచం ఆహురా అన్నా, రామా అన్నా, పరమాత్మ అన్నా, అల్లా అన్నా, దుర్గా అన్నా అతడు ముందుగా చూసేది ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, ఆపై వాటి కోసం చేసే ప్రయత్నాలను. విజయం అన్నది కర్మపరమైనది. నీ యొక్క తెలివితేటలు, వాటిని నువ్వు ప్రదర్శించే తీరు వగైరాలతో దానికి ఏమీ సంబంధం లేదు. నువ్వు గొప్ప నటుడివి కావచ్చు, క్రీడాకారుడు కావచ్చు, కానీ నీకు ఓ బ్రేక్ రావాలి, ఓ ప్లాట్ఫామ్ కావాలి, ప్రచారం కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ యొక్క కర్మ తాలూకు బ్లూ ప్రింట్లో విజయం నమోదై ఉండాలి. అయితే దేవుడు ఇవన్నీ చూడడు. నీ ఉద్దేశ్యాలు, నీ ప్రేమ, నీ త్యాగం, నీ ప్రయత్నాలు మాత్రమే చూస్తాడు. గుర్తుంచుకో, నెమ్మదిగా విజయం నిన్ను వరిస్తుంది. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా విజయం తథ్యం. ఒక డాక్టర్ ఒక రోగిని ఎందుకు రాత్రి పగలు మేలుకొని గమనిస్తూ ఉంటాడు? అది తన వృత్తిపరమైన బాధ్యత. డబ్బు కోసమా, లేక తాను చూసే అన్ని కేసులు 100% సక్సెస్ అవ్వాలని వ్యక్తిగత అహమా? ఫెయిల్ అవుతానేమో అన్న భయమా? ప్రతి రోగిని తన కుటుంబ వ్యక్తిలాగా చూసుకోవాలనా, లేక తన సహోద్యోగులను ఇంప్రెస్ చేయడానికా? ఎవరు బాధగా అనారోగ్యంగా ఉండటం చూడలేకనా, లేక పైన చెప్పిన అన్ని కారణాల వలన, లేక తన ఇంటి దగ్గర ఏదైనా అసంతృప్తి ఉండటం వలన, దాంతో తాను హాస్పిటల్లోనే ఉండి బిజీగా ఉండటం కోసమా? రుద్ర అబ్బాయి, ఆ గొప్ప ఫకీరు ముందుగా చూసేది ఉద్దేశ్యాలనే. గుర్తుంచుకో, ఏ కారణం వల్ల డాక్టర్ రోగిని సంరక్షిస్తూ ఉన్నా అక్కడ బాధ్యత నెరవేర్చబడింది. ఇది ముఖ్యమైన పాయింట్. డబ్బు కోసం ఓ రోగిని జాగ్రత్తగా చూసుకునే డాక్టర్, రోగి పట్ల నిర్లక్ష్యం వహించి తరచూ వారి చావులకు కూడా కారణమయ్యే డాక్టర్, వీరిలో మొదటి డాక్టరే నయం. ఓ గొప్ప కార్యం నెరవేర్చడంలో డబ్బు సంపాదన తప్పేమీ కాదు. అదే ఆ డాక్టర్ తన సంపాదనలో కొంత శాతం పేద సాధల కోసం ఖర్చు పెడితే, ఎక్కువ సంపాదిస్తే, ఎక్కువ శాతం ధర్మ కార్యాల కోసం ఉపయోగపడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఉపయోగపడితే అతడప్పుడు గొప్పవాడే. కాబట్టి ఉద్దేశ్యాలు, ప్రయత్నాలే ముఖ్యమైనవి. ఇంకా ఫలితాలు అంటావా, ఎక్కడ రావాలో అక్కడ ఫలితాలు వస్తాయి. అదే ప్రభువు చూసేది. ఆ ఉద్దేశ్యాలే మాకు కావాలి. నువ్వు ఎప్పుడు సేవ చేయాలని అనుకున్నావు? నీ బలాలు, బలహీనతలు, నీ మానసిక స్థితి అన్నీ చూశాక నీకు సరైనది, నువ్వు సేవ చేయడానికి సరైనది, నువ్వు ఉన్నత శక్తులకు మీడియంగా మారడమే అని మేము నిర్ణయించాం. అందువల్ల నువ్వు కూడా కాంతిని వ్యాపింప చేయగలుగుతావు.
నిర్ణయించుకున్న మార్గంలో ఎంత గొప్పగా నువ్వు నడవగలుగుతావో ఆ ప్రయాణంలో నువ్వు క్షేమంగా ఉంటావు. కాంతి మూలాలకు దగ్గరగా వెళ్తావు. నువ్వు ఒక మీడియం అయినా, ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక ప్లంబర్ అయినా, టీచర్ అయినా, వేశ్య అయినా ఏమీ తేడా లేదు. ఆపారు బాబా. వేశ్య అడిగాడు రుద్ర. అవును, వేశ్య కూడా మనిషే కదా. ఆమెకు ఆమె స్వంత కర్మ ఉంటుంది. ఆమె ఆ వృత్తిలో ఉండటానికి ఆమె పరిస్థితులు ఏవో ఆమెకు ఉంటాయి. మన దేశంలో చాలామంది స్త్రీలు పేదరికం వల్ల, కొంత విధులేని పరిస్థితుల వల్ల కొంత ఈ వృత్తిలో కొనసాగుతారు. తమ కుటుంబానికి ఆసరాగా ఉండటానికి లేదా బలవంతం మీద ఆ వృత్తిలో దింపబడి బయటకు రాలేక కొనసాగుతూ ఉంటారు. అంతేకాని వాళ్ళు దేవుని పిల్లలు కాకుండా పోరు కదా. మనుషులు దేవుని మార్గంలో నడవటానికి ప్రయత్నించినంత వరకు, కాంతి మార్గంలో నడవటానికి ప్రయత్నించినంత వరకు ఆ వ్యక్తి రైటే. ఎందుకంటే ఆ వ్యక్తి ఉద్దేశ్యాల మూలాన ఆ మార్గంలో ఉన్నట్లే. మనం ఎవరం జడ్జి చేయడానికి? ఫకీరే జడ్జి చెయ్యని. డాక్టర్ అయినా, యోగి అయినా, వేశ్య అయినా ప్రభువు చూసేది ముందుగా ఉద్దేశ్యాలను, కాంతి మార్గంలో నడవడానికి చేసే ప్రయత్నాలను. మిగతావన్నీ ఆ తర్వాతనే. ఒక స్త్రీ తన కుటుంబానికి సపోర్టు చేయడానికి గత్యంతరం లేక వ్యభిచారంలో ఉన్నంత మాత్రాలన ఇతర వ్యక్తుల కన్నా నైతికంగా ఏమీ తక్కువ? అయితే ఆ వృత్తి సులభంగా ధనం కోసమో, కామం కోసమో, అధికారం కోసమో అయితే ఫలితాలు మరో రకంగా ఉంటాయి. కానీ ఆ స్త్రీ మరో అవకాశం లేక ఆ వృత్తిలో కొనసాగుతూ తన ఫ్యామిలీకి ఆసరాగా ఉండి ఓ మంచి మనిషిగా జీవిస్తుంటే పైనున్న స్వర్గం ఆమెను వెలివేస్తుంది అని భావిస్తావా? ఎప్పటికీ కాదు. వ్యభిచారాన్ని ఆత్మలోకి అనుమతిస్తే అప్పుడు అది వ్యభిచారం అవుతుంది. అందుకే నువ్వు మీడియంవి అయినా, వేశ్య అయినా ఉద్దేశాలు, ప్రయత్నాలు కాంతి మార్గంలో నడుస్తున్నాయా లేదా అనేది ముఖ్యం. నీ వృత్తి ఏదైనా నీ హృదయం స్పష్టంగా ఉండి నీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే నువ్వు ఎందుకు ఆ పని చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు అబ్బాయి. ఒక వ్యక్తి ఉద్దేశాలు, ప్రేమ ప్రయత్నాలు దేవుడికి చాలా ముఖ్యమైనవి. కొంతమంది కొన్నిసార్లు కొన్ని చెడు ఆలోచనలతో నడిపింపబడతారు. వాళ్ళకి అవి చెడు ఆలోచనలను తెలుసు, కానీ బలహీనంగా ఉండి వాటిలో చిక్కుబడిపోతారు. వాళ్ళకి తెలుసు కాంతి మార్గంలో నడవాలి అని. అలా నడవాలని కోరుకుంటారు కూడా, నడవడానికి ప్రయత్నిస్తారు, కానీ చాలా బాధపడతారు. అబ్బాయి, ఈ దేవుని పిల్లలు కూడా కాంతి మార్గంలో ఉన్నవారే. స్వర్గం వాళ్ళకి లేతగానే తీర్పు చెబుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు, ప్రయత్నాలు సరైనవే, కానీ వారి బలహీనతల మీద పనిచేస్తున్నారు అబ్బాయి. అందుకే ఎవరి గురించి తీర్పు చెప్పవద్దు, ఎవరిని విమర్శించవద్దు, ఎవరి చేతను తర్కించవద్దు, ఎవరిని అగౌరవపరచవద్దు. కేవలం నీ మార్గంలో వినయంగా, సకారాత్మక అంగీకారంతో నడిచిపో. ఇంకా ఇప్పుడు నీ గురించి, మీడియంగా నీ జీవితం గురించి మాట్లాడుకుందాం. ఒక మీడియంగా ప్రయాణించదలుచుకున్న వారు మర్చిపోకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది, నువ్వు ఒకానొక పనిముట్టువి, ఒక పాత్రవి. అందులోకి దివ్యకాంతి, దివ్యశక్తి ప్రవహించి దాని ద్వారా బయటికి ప్రసరిస్తాయి. మీడియం ద్వారా జరిగే అద్భుతాలు అన్నీ మాస్టర్ వల్ల, దివ్య ప్రణాళిక వల్ల మాత్రమే జరుగుతాయి. మీడియం లేదా ఛానల్ కేవలం వీటిని ప్రకటితం చేసే పనిముట్లు, పాత్రలు మాత్రమే. కాకపోతే వీటికి స్పష్టతను, శుద్ధత్వాన్ని కలిగి ఉండటం కోసం మీడియం ఎల్లప్పుడూ తన మాస్టర్తోనూ, మాస్టర్ యొక్క ఎనర్జీతోనూ అనుసంధానం అయి ఉండాలి. ఎలాగంటే ఒక వేణువు తన మాస్టర్ శ్వాస కోసం మాస్టర్ ద్వారా దివ్య సంగీతం ప్రవహించడానికి వీలుగా తన 7 రంధ్రాలను శుభ్రంగా ఉంచుకుని ఏ రంధ్రంలోనూ ఎటువంటి బ్లాక్ లేకుండా సరైన ఆకారం, సరైన ప్రకంపన, రంగు, వేగం, లోతు కలిగి ఉండాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. నిజానికి మీడియం ఎల్లప్పుడూ ఖాళీగా దేవుడి శ్వాసను మాత్రమే కలిగి ఉండాలి. మీడియం కేవలం తన మాస్టర్ శక్తిని నింపుకొని ఉండాలి. మనస్సంతా ఖాళీగా అహంకార రహితమై దివ్యనామాన్ని నింపుకొని ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే దివ్య సంగీతం ఏ ఆటంకాలు లేకుండా పరిశుద్ధంగా, సక్రమంగా ప్రవహిస్తుంది. నువ్వు ఒక పియానో లాంటి వాడివి. దివ్యశక్తి ఒక సంగీతం. నీ మాస్టర్ ఒక గొప్ప సంగీతకారుడు.
వేల కొలది పియానోలు ఉండవచ్చు, కానీ సంగీతకారుడు ఒక్కడే. అయితే ఆ పియానో ట్యూన్ అయి ఉండాలి. అన్ని మెట్లు సక్రమంగా పద్ధతి ప్రకారం అమరి, మరీ గట్టిగా కాకుండా వదులుగా కాకుండా ఉండాలి. చెప్పడం ఆపారు బాబా. కానీ బాబా ఎవరైనా అన్ని వేళలా దివ్యశక్తిని ఎలా నింపుకోగలరు? అంతేకాకుండా రోజంతా ఎవరు ఛానలింగ్ చేయరు కదా. అలాంటప్పుడు తన స్వంతాన్ని పోగొట్టుకోవలసిన అవసరమేముంది? అడిగాడు రుద్ర. అబ్బాయి, మనం ముందు దివ్యశక్తి అన్ని వేళలా ఎలా నిండుతుందో విచారిద్దాం. నీకు తెలుసా, ప్రపంచంలో ఎవరు చేయనంత చండాలంగా నువ్వు టీ సూప్ చేస్తావు. అయినా రోజులో చాలా భాగం నీలో దివ్యశక్తి నింపబడుతోంది. ఆగారు బాబా. లేదు, అలాంటిదేమీ లేదు. రోజులో చాలా భాగం నేను నా లోపల బాధింపబడుతూనే ఉన్నాను. ఆగాడు రుద్ర. దివ్యశక్తితో నింపబడినంత మాత్రాన శరీరం, హృదయం, మనస్సు బాధకు గురి అవవని ఎవరైనా చెప్పారా? ప్రతి ప్రవక్త దేవుని కుమారుడు సాధారణ మానవుడి కన్నా ఎక్కువగా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా వేదన చెందారు. వారికి సందేహాలు, అజ్ఞానాంధకారపు క్షణాలు, నిరాశ, నిస్పృహలు ఉంటాయి. అయినా దివ్యశక్తితో నింపబడేవారు దివ్యశక్తితో నింపబడటం అంటే అర్థం ఏమిటి? విశ్వపు స్టూడియోల నుండి దేవదూతలు ఆకాశాన్ని తెరిచి నీ తలలోకి దివ్యత్వపు పరిమళాన్ని నింపుతారని అనుకుంటున్నావా? అబ్బాయి, దివ్యత్వంతో నింపబడటం అంటే జీవధారతో అనుసంధానమై తద్వారా జీవశక్తిని ప్రవహింపచేసి ఎవరికి అవసరమో వారి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి కాంతిని అందివ్వగలగటం. దివ్యత్వంతో నింపటం అంటే నీ యొక్క అహాన్ని వదిలేసి నీ స్వంత అస్తిత్వం నుంచి విడుదల అవ్వటం. నేను నీతో ముందు చెప్పినట్లు నీ ఆత్మలో ఒక్కరికే స్థానం ఉంది, నేను లేక నువ్వు. నీ ఆత్మ ఒక్కరికే స్థానం కల్పించగలదు. నేను అనేది నీ స్వంత అహం. అది కోరికలతోనూ, మనోజనిత అవసరాలతోనూ, చిన్న చిన్న సంకోచాలతోనూ ఎన్నో రకాలుగా నిన్ను వలలో వేసుకోవాలని చూస్తుంటుంది. నువ్వు దేవుడికి సంకేతం. ఒక దారి తెన్నో లేకుండా తెలియకుండా ఎవరు చనిపోవాలని కోరుకోరు. నీ ఆత్మ దేన్ని కోరుకుంటోంది? నీ స్వంతం అహాన్నా, దేవుడినా? నువ్వు పిల్లలు దూరమై కలిగే బాధ, నొప్పి, నువ్వు మోసగింపబడటం, విధి చేత వేలాడబడి నాశనం అవ్వటం, శాంతిగా శ్వాస కూడా తీసుకోలేకపోవటం ఉన్నాయి కదా. కానీ అబ్బాయి, నేనే నా స్వంత చేతిని నరుక్కున్నా బాధ కలుగుతుంది, రక్తం కారుతుంది. నేను ఎంతగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినా, ఎంతగా దివ్యశక్తితో నింపబడినా కూడా, చేప నీటిలో ఈదినా, పక్షులు ఆకాశంలో ఎగిరినా, మానవులు మాట్లాడగలిగినా ఇందులో ఇంద్రజాలమేమీ లేదు. ఇవన్నీ కూడా భూమి మీద కొన్ని నియమాలను పాటించడమే. కాబట్టి అబ్బాయి, నువ్వు ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో అప్పుడు నువ్వు సాయిబాబా పేరు కానీ, మెహర్ బాబా పేరు కానీ జపిస్తూ ఉంటావు. నువ్వు దేనిని ప్రార్థిస్తూ ఉంటావు, లేదా ఇస్లామిక్ ప్రార్థనలను జపిస్తూ ఉంటావు. నీకు కలిగిన కష్ట నష్టాలకు నువ్వు ఏమీ అసహించుకోవడం లేదు, ఏమీ ప్రణాళికలు వేయడం లేదు. హింసాత్మకంగా, వ్యతిరేకంగా ఎవరికి ఎలాంటి హాని తలపెట్టడం లేదు. ఎవరికి ఎలాంటి కష్టము కలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎవరి పట్ల ఎలాంటి చెడును, ఎలాంటి పుకార్లను ప్రచారం చేయడం లేదు. నువ్వు నీ ప్రపంచంలో నీ సినిమాలు, పుస్తకాలు, టీవీ, సంగీతం, సిగరెట్లు, మందు, మరి దేవుడితో నిండి ఉన్నావు. నువ్వు మాట్లాడటం, ప్రవర్తించటం ఎంతో మర్యాదగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అవసరంలో ఉంటే అది తీర్చడానికి ప్రయత్నిస్తావు. నీకు రోజంతా దివ్యశక్తి నింపబడుతూనే ఉంటుంది. నువ్వు ఎంతగా నీ మాస్టర్ పేరు జపించినా, ఎంతగా ధ్యానంలో, ప్రార్థనలో నీ సమయం గడిపినా, ఎంతగా నీలోనికి నువ్వు నీ ఆత్మలోకి మునిగినా, నువ్వు అంతకంతగా ఎంతో స్పష్టత, పరిశుద్ధత కలిగిన చక్కటి మీడియంగా తయారవుతావు. నీ మాస్టర్లకు ఎన్నో విధాలుగా ఎక్కువ కాలం నిన్ను మీడియా చేయగలిగేందుకు నువ్వు సహకరించిన వాడివి అవుతావు. పగలంతా మరి రాత్రిళ్ళు నిద్రలో కూడా నువ్వు మీడియంగా ఉపయోగించబడి కాంతిని ప్రసారం చేయగలుగుతావు. నువ్వు చేయగలిగిందల్లా ఈ క్షణంలో జీవిస్తూ నీ మాస్టర్ మరి భగవంతుడితో ఉండు. ఒక్క పనే చెయ్యి, అది కూడా నీ అత్యున్నత స్థాయిలో చెయ్యి. ఎటువంటి నిర్ణయాలు, తీర్పులు చెయ్యకు.
ఎటువంటి ఫలితాలను కోరవద్దు. భగవంతుడి సంకల్పానికి పూర్తి అంగీకారంతో శరణాగతి అవ్వు. బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, దయను కావాలని అడుగు. గుర్తుంచుకో, నీ విధిని ఎటువంటిదైనా పూర్తి అంగీకారంతో సకారాత్మకంగా రిసీవ్ చేసుకో. చాలామంది ఫలితాలను కోపంగా, నిస్సహాయంగా అంగీకరిస్తారు. ఇది మొత్తానికే నష్టం కలిగిస్తుంది. నీ మాస్టర్ ప్రతిదీ నీ కోసం ప్లాన్ చేసి ఉంటాడు అని గ్రహించు. ఎందుకంటే అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతావని, పరిశుద్ధుడు అవుతావని గ్రహించు. నీ మాస్టర్ నీకు ఏది ఉత్తమమైనదో అదే చేస్తున్నాడు అన్న ఎరుక కలిగి ఉండు. నీకే కాదు, నీకు ప్రియమైన వారి పట్ల కూడా ఇదే వర్తిస్తుందని గుర్తుంచుకో. ఏది నువ్వు చేసే ఆటి ఏదో ఇవ్వు. ముగించారు బాబా. చాలాసేపటి దాకా బాబా పాదాలు ఒత్తుతూనే ఉన్నాడు రుద్ర. ఒక్కసారి దీర్ఘంగా శ్వాసించాడు. ఖచ్చితంగా తన పూర్వజన్మలో ఏదో ఒక దానిలో ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి కాబట్టి బాబా సామీప్యం లభించింది అనుకున్నాడు. అవును, నువ్వు నాకు సేవ చేశావు. ఎన్నో జీవితకాలాల పాటు నువ్వు సేవ చేశావు. నేను నిన్ను కాపాడాను, మార్గదర్శకత్వం వహించాను, నీ పునరాగమనానికి సహాయపడ్డాను. కానీ మంచి టీ ఎలా చేయాలో నేర్పలేదు అన్నారు బాబా. ఇద్దరూ నవ్వుకున్నారు పెద్దగా. రుద్ర బాబాని గట్టిగా హత్తుకున్నాడు. బాబా రుద్రని ముద్దు పెట్టుకొని అతని పొడుగాటి జుట్టు నిమిరాడు. ఇద్దరు బీచ్లో ఉన్నారు. ఇంకా సూర్యుడు మేఘాల చాటున దోబూచులాడుతున్నాడు. చెప్పులు లేని పాదాలలో తడి ఇసుకలో నడుస్తున్నారు. చుట్టుప్రక్కల చెట్లు, సముద్రం, ఆకాశం పేలవమైన వెండి రంగులో డల్గా మెరుస్తున్నాయి. అలలు వీరి పాదాలను ముద్దాడటానికి అన్నట్లు ఎగిసి వస్తున్నాయి. రాత్రంతా బాబా కూర్చుని ప్రార్థన చేశారు. రుద్ర తెల్లవార్లు నిద్ర కోసం పోరాడి తన సుప్తచేతన నుంచి వచ్చే దుష్టశక్తుల చేతిలో ఓడిపోయాడు. బాబా ప్రపంచ శాంతి కోసం, బలహీనుల కోసం, ఆసరా లేని వారి కోసం, బాధలలో అనారోగ్యంతో బాధపడే వారి కోసం, ఆకలిగొన్న వారి కోసం, అజ్ఞానంతో భూమిని అంటిపెట్టుకున్న ఆత్మల కోసం ప్రార్థించారు. జంతువుల కోసం, పక్షుల కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం బాబా ప్రార్థించారు. ఎవరెవరు భగవంతుడిని, అతని సైన్యమైన మాస్టర్లను, కాంతి సేవను ప్రార్థిస్తారో వారందరి కోసం బాబా ప్రార్థించారు. రుద్ర కోసం కూడా బాబా ప్రార్థించారు. అతనిలో నుంచి దుష్ట శక్తులు పారిపోవడం కోసం కాకుండా అతనిలో బలం, జ్ఞానం, ప్రేమ, దయ, హాస్యం నిండాలి అని ప్రార్థించాడు. చాలాసేపు రుద్ర నిద్రపోకపోవడంని గమనించారు బాబా. పడుకున్నప్పటికీ, మెలకువగా ఉన్నప్పటికీ అతని ఆరాలోని తేడాలను గమనించారు. పగటిపూట రుద్ర ఆరా ప్రకంపనలు బ్లూ రంగు నుంచి పర్పుల్ రంగులోకి మారుతూ ఉండేవి. పర్పుల్ రంగు నుంచి బంగారు రంగుకు మారేవి. బాగా పురోగమించిన కాంతి వర్కర్గా, దేవుడు అన్వేషకుడుగా రుద్ర తన ప్రకంపనాలను గమనించేవాడు. తనను, పిల్లలను దూరం చేసిన పరిస్థితుల పట్ల, వ్యక్తుల పట్ల ఏమాత్రం అసహ్యం, ద్వేషం లేకుండా ఉండగలుగుతున్నాడు. అతని ఆరాలో ఆ కోపతాపాలు ఏమీ లేవు. పిల్లల విషయంలో అతని తల్లిది ఎంత బాధ్యతో తనదే అంతే బాధ్యతగా పరిస్థితులకు సర్ది చెప్పుకున్నాడు. తనలోని ఆత్మ న్యూనత తన గురించి కాదు, తన పిల్లలకు ఏం జరిగింది అన్నది. బాబా తల త్రిప్పి రుద్రని చూశారు. రుద్ర ఆకాశం కేసి చూస్తున్నాడు. తన జీవిత మొత్తానికి అతన్ని వ్యతిరేకించిన వాళ్ళని సైతం ద్వేషించకుండా ప్రేమించాడు. అదంతా తన కర్మ ప్రక్షాళన అని అనుకోగలిగినప్పుడు అతను బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాడు. అయితే ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ అది అతనికే కాకుండా అందరి ఉన్నత స్థితులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు వ్యతిరేకిగా మారి దేవుడికి నీ వీపు చూపిస్తే నువ్వు మరింత దూరంగా జరిగిపోతావు. కనుక ఇదంతా ఒక సకారాత్మక అంగీకారంగానైనా మారుతుంది. శరణాగతి అయినట్లు ఒప్పుకోబడుతుంది. లేదా కోపం, అసహ్యం, ఆత్మన్యూనత చీకట్లకు ఆలవాలంగానైనా మారుతుంది. రెండు విధాలలోనూ నువ్వు బాధింపబడతావు. తేడా అంతా నీ భావమే. నీ బాధ బయటికి ప్రవహించే మూలమే. ఒకరి మానసిక స్థితి మీదే కాకుండా ఆధ్యాత్మిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది ఏ భావన బయటికి వస్తోంది అన్నది. ప్రభువు నీకు ఇచ్చిన దాన్ని అంగీకారంతో సకారాత్మకంగా స్వీకరించినప్పుడు నువ్వు మరో పైమెట్టుకు ఎదుగుతావు.
భగవంతుడు ప్రతి ఒక్కరికి భరించడానికి మొయ్యడానికి ఓ శిలువను ఇస్తాడు. అతనికి తెలుసు దాని బరువును నువ్వు మొయ్యగలవు, కానీ దాని క్రింద పడి నలిగిపోవు అని. ఎవరెవరు ఎంత మొయ్యగలరు నలిగిపోకుండా అన్న సంగతి ఆయనకి తెలుసు. ఒకవేళ నువ్వు దాని క్రింద పడి నలిగిపోతే నువ్వు కర్మపరంగా ఆధ్యాత్మికంగా క్రిందికి దిగజారిపోతావు. ఒకవేళ నువ్వు దాని క్రింద పడి నలిగిపోతే నువ్వు కర్మపరంగా ఆధ్యాత్మికంగా క్రిందికి దిగజారిపోతావు. అంతేకాకుండా నీకు భగవంతుని పట్ల విశ్వాసం లోపించినట్లే. మన జీవితంలో ప్రతి అడుగు దగ్గర మనకు చాయిస్ ఉంటుంది. నువ్వు తీసుకునే ప్రతి ఎంపిక, నువ్వు దాన్ని ఎంపిక చేసుకునే పద్ధతి, నీ ప్రయాణంలో నువ్వు కాంతి వైపుకు వెళ్తున్నావా లేక తిరిగి అజ్ఞాన అంధకారం వైపు వెళ్తున్నావా అనే దాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రతిసారి మనం మన పురోగమనాన్ని ఆలస్యం చేసుకుంటున్నాం. అలా అయినప్పుడల్లా తాను ఒక నిప్పురవ్వ అని తెలిసి ఆ మూల అగ్నిలో కలిసిపోయే క్షణాలు దూరం అవుతున్నాయే అని మన ఆత్మ దుఃఖిస్తుంది. ఆ మూల జ్వాల ఎన్నటికీ తరగని శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మ దానికోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది. ఆ ఆనంద సాగరం కోసమే తపించిపోతుంది. ఒక అడుగు ముందుకేసినప్పుడల్లా ఆత్మ ఆనంద సాగరం వైపు వెళుతోంది. ఒక అడుగు వెనక్కు వేసినప్పుడల్లా అది చీకటి వైపుకు, ఆత్మ న్యూనత, అసహ్యం, గందరగోళం, వ్యతిరేక ఉద్వేగాల వైపుకు వెళుతోంది. అందుకే అది మూల జ్వాల వైపుకు వెళ్ళాలని అనుకుంటుంది. కానీ వ్యక్తి తన చిన్న చిన్న ఆటలు, కోరికల వలలో చిక్కుకొని అత్యున్నత కాంతికి బదులుగా మెరిసే ప్లాస్టిక్ ముక్కల వెంట పరుగు తీస్తాడు. బాబా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ రుద్ర అంతా విన్నాడు. నువ్వు నాతో మాట్లాడావు, కానీ నీ పెదాలు కదలలేదు. ఇదంతా ఎలా చేస్తున్నావు బాబా అడిగాడు రుద్ర.